V. Ramji Naik sir, Sarpanch. K. Sridhar Garu, sir is also convent teacher. So when I had invited all your brothers, I had also you should also get inspired. Everyone is well settled, all your brothers, and thank you so much, sir. I know you'll be having very busy schedule, but respected principal madam, నా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మీలాగే ఇదే ప్రాంతంలో ఇక్కడ నీరు త్రాగాం. ఈ ప్రాంతం మాకిప్పుడు అన్నం పెడుతుంది. అందుకు మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి, ఈ మట్టికి, మాకిక్కడ విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా సమస్త గురుజనులకి మా అందరి తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తి కలిగినటువంటి ఒకే ఒక ఇక్కడ కూర్చున్నది సతీష్ రెడ్డి. మెడికల్ ఫీల్డ్, ఫార్మసీ రిలేటెడ్ ఇండస్ట్రీలో మేనేజర్గా ఉన్నారు ఉన్నత స్థాయిలో. తదుపరి డాక్టర్ కిరణ్ గవర్నమెంట్ డాక్టర్గా సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ మిస్టర్ రమేష్ గవర్నమెంట్ టీచర్గా మీనటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. తర్వాత శ్రీధర్ సార్ దగ్గరే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాస్తవ్యుడు. తను కూడా ఐటీ ఇండస్ట్రీలో ఒక ఐటీ ఎంప్లాయ్. ఇక్కడ ఉన్నది మిస్టర్ రఘుపతి, పని చేస్తున్నది డబ్బుల కోసమే, ఆ డబ్బుల్ని మేనేజ్ చేసే మేనేజర్. మిస్టర్ రామ్జా నాయక్ అన్నటువంటి వ్యక్తి బాగా చదువుకున్నాడు, ఆయన పిల్లల్ని మంచిగా సెటిల్ చేశాడు, వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. వ్యవసాయం చేస్తూనే ప్రస్తుతం పొలిటికల్ ఫీల్డ్ లో. తదుపరి మిస్టర్ ప్రమోద్ కుమార్, చాలా చురుకైనటువంటి విద్యార్థి మా తరగతిలో. ఇప్పటికీ చురుకైన టీచర్ గా, బెస్ట్ టీచర్ గా తన జిల్లాలో పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తాం. మేము ఇక్కడికి చాలా సార్లు వచ్చిపోతున్నాం. 3-4 years బిఫోర్ అనుకుంటా మా 96th బ్యాచ్ చదువుకున్నటువంటి స్కూల్ కి ఎంతో కొంత మా తరపున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ రిక్వెస్ట్ వచ్చింది ఇన్స్టిట్యూషన్ నుంచి. 4-5 కాదు, దాదాపు మా మిత్రులు 10 వైట్ బోర్డ్స్ మీకోసం తీసుకొచ్చారు. మీద రాయబడేటటువంటి ప్రతి అక్షరం, మీరు రాయబోయే పరీక్షలన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సోపానాలు కావాలని అరౌండ్ మీరు 550 మెంబర్స్ ఉన్నారని తెలిసింది. 550 వరకు ప్యాడ్స్ కూడా తీరారు. ఇక ముందు కూడా మీ అటువంటి ఎన్ని బ్యాచ్ పిల్లలైనా సరే ఇక్కడ ఉంటే సంవత్సరం కాకపోయినా వీలైనన్ని సార్లు Good afternoon, eminent prominent persons and sophisticated all the teachers' diligence. And it has been so delighted for us and for you also. And as our brother said, we had a number of memories here with us. And we used to play each and every, even without being instructed by our teachers. Nowadays, what is happening, Bada? Every teacher is emphasizing you. Read. But when you are studying, we have not been forced by the teachers. We ourselves motivated ourselves as Kiran is reading and Krishna is reading, Anand is reading, why should not I? అట్లా అనుకుని బాగా చదివేవాళ్ళం. Proudly proclaim that this is the best my school each and everywhere. ప్రతి మీటింగ్ లో I proclaim beta. So in each and every meeting I proclaim that. So I have been like this because of my Daultaba school, APRS with the proper aim beta. Especially when I was studying myself, I strong బ్రాంచ్ మేనేజర్ చెప్తున్నారు, మా వాళ్ళందరూ మా బ్రదర్స్ చెప్తున్నారు. కానీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ యొక్క టైం టేబుల్ని సరిగ్గా అనాలిసిస్ చేసుకోండి. ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఏం ప్రిపేర్ అవుతున్నాం, వాట్ వీఆర్ డూయింగ్.
టుడే ఒక రోజుకి మీరు టేబుల్ పెట్టుకోండి, ఒక టేబుల్ మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ యూఆర్ డూయింగ్, వాట్ టైమ్ యూఆర్ ఇన్వెస్టెడ్ నాకు అదే బ్యాంక్లో వచ్చేస్తుంది నా లాంగ్వేజ్ అంతా కూడా. సో మన టైంని ఏ విధంగా మనం స్పెండ్ చేస్తున్నాం, మన స్టడీకి ఎంత స్పెండ్ చేస్తున్నాం, మనం స్పోర్ట్స్కి ఎంత స్పెండ్ చేస్తున్నాం, దేనికైనా కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. అది అనేది నేను కన్నడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, ఎక్కడి నుంచో, బట్ అక్కడ అందరికి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉండేవి వచ్చి మనం. సో ఆల్ ద బెస్ట్ టు యూ ఫ్రెండ్స్. Satish Reddy. I'm from Hyderabad district. Located, I think, if you all Hyderabad the town. నేను ప్రస్తుతం క్లినికల్ R&D మేనేజర్గా చేస్తున్నాను. లైఫ్ సైన్స్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. I did my MSc in biotechnology. Working for an MNC Sanofi company. Yes, sincerity, listening skills, చదువుకునే విద్యార్థికి చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులో మీరు ఏ తప్పులు ఎంచండి. వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు కానీ వాళ్ళు చెప్పేది మనం ఇష్టంగా ఒప్పుకున్నారు. వాడికన్నా వచ్చి నాకెందుకు రావు. అది మాకు చాలా ఉండేది. 96 మెంబర్స్ అయితే మా బ్యాచ్లో వెల్ సెట్ అయితే ఆ స్పిరిట్ కంటిన్యూ అవ్వాలి మీ బ్యాచ్లో కూడా. ఆ రకంగా చదవాలి. ఎట్లా అంటే మేము ఎంత పోటీ ఉన్నా గెలవగలుగుతాం. అది మనకు బయట పోతే కానీ ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలియదు కాబట్టి మీలో మీరు పోటీ పడాలి. ఆ తత్వం పెరగాలి ఆటల్లో, పాటల్లో, చదువుల్లో. అది గమనించి ఐ హోప్ యూ ఆల్ continue with the records that we have for our school. Thank you. Good afternoon. Myself, Dr. Kiran. నేను సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను, అనస్థీషియా డిపార్ట్మెంట్లో. మేడం, ఎస్పెక్టెడ్ మేడం, ప్రిన్సిపల్ మేడం అండ్ టీచర్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా నేను డాక్టర్ అయినా అంటే దానికి అసలు బేస్ తర్వాత నేను ఏది చదివినా కూడా నాకు బేసిక్ అనేది నా బేస్ మొత్తం ఈ స్కూలే దానికి బేస్. తర్వాత ఈ నాలెడ్జ్ కానీ ఎలా చదవాలి అనేది కానీ ఈ స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా ఈ నేను డాక్టర్ అయినా కానీ నాకంటే ఇందులో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ చాలా మంది. ఉస్మానియా రావాల్సిన క్యాండిడేట్ ఎగ్జామ్ సరిగా ఆ రోజు ఆర్డర్ మిస్ అయిపోయింది అంతే కానీ, లేదంటే చాలా ఇంటెలిజెంట్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, మేము 96 మెంబర్స్, మా సి సెక్షన్లో మేము 32 మెంబర్స్ ఉండేవాళ్ళం. దాంట్లోనే అప్ టు 10th క్లాస్కి వచ్చేంత వరకు ప్రమోద్ ర్యాంక్ యాక్చువల్గా 96 మెంబర్స్లో మన ర్యాంక్ అప్పటికి 30 అబోవ్ పైన ఉండేది యాక్చువల్ ర్యాంక్. కానీ 10th క్లాస్ లాస్ట్కి వచ్చేసరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది మా స్కూల్ మొత్తంలో. అయితే నేను చాలాసార్లు చాలా మందికి చెప్తుంటే ఎగ్జాంపుల్, ఒక్కసారి నువ్వు చదవడం స్టార్ట్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అని ఆడుకోవాలి. కానీ స్టడీ అవర్స్ మాత్రం చాలా కాన్సన్ట్రేట్గా చదవండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. మా మిత్రులు మరియు ఉపాధ్యాయులు, అతి ప్రియమైన విద్యార్థులు, రైట్, ఓకేనా? ఇక్కడికి రావడం మాకు సరికొత్త అనుభూతి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళు కాయిన్కు వైన్ సైడే చెప్పారు. ఎందుకంటే మంచిగా చదువుకునే వాళ్ళు, ఓకేనా, మబ్బులు వేసేవాళ్ళు, ఇవన్నీ చెప్పారు. కాయిన్కు రెండో సైడ్ కూడా ఉంటుంది, హాస్టల్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంటుంది అంటే ఆ టైంలో వచ్చేటప్పుడు భయంతో వచ్చాం, చాలా భయంతో వచ్చాం. హాస్టల్కి ఎంట్రీ కానీ అమ్మ హాస్టలా, ఎన్ని రోజులు ఉండాలి, అమ్మ నాన్న వదిలిపెట్టి అని చెప్పేసి వి ఫెల్ట్ సో మచ్ హ్యాపీనెస్ అండ్ సాడ్. అంటే అక్కడ విచారం బాగా ఉండేది. బికాస్ ఆఫ్ దిస్ ల్యాండ్, లింగం. ఆ రోజు లింగం అనే ఒక కుక్కు పక్క రాకపోతే ఈ రోజు డాక్టర్ అయ్యావు. బికాస్ ఆఫ్ దిస్ హాస్టల్. ఎందుకంటే ఇక్కడ మంచి పీడీ సార్ మస్తు ఇట్టి ఉంటే సార్ అప్పటికే దమ్ము వచ్చేది, సార్ ఐఎమ్ సిక్ సార్ అంటే. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ పాజిటివ్తో పాటు మీ యొక్క కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ కూడా, అది కూడా ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా
తుడిచేయండి. హాస్టల్ లైఫ్ ఇప్పుడు కొంచెం మీకు ఎక్కడ అనిపించినా కూడా అప్పటి నుంచి ఇంకో సార్ వస్తుండు, ఆయన మా సార్ అంటే డాక్టర్కు సారు మాకు సార్ అంటే సడన్గా ఆయన చూడగానే వితౌట్ హెల్పింగ్ ఆఫ్ మై మైండ్ అంటే నాకు ఏం రాలేదు, డైరెక్ట్గా చేతులు కాళ్ళ దగ్గరికి పోయింది. నాకు తెలిసిన వాళ్ళే దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. అప్పుడప్పుడు నేను ఇక్కడికి ఎగ్జామ్ సెంటర్కు ఇక్కడికి వస్తున్నాను, చాలా మంచి ఆ డిస్కషన్ పాల్గొంటు కాబట్టి ఎగ్జాంపుల్ మొన్న ఇంటర్నల్ మార్క్స్ సంబంధించిన డిస్కషన్ పాల్గొంటు కాబట్టి దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. మరి మీకు పే చేయాల్సింది ఏంటిది అంటే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా ఆనంద్ గురించి మంచి మాట చెప్పాడు. అందరిని ఏం చేశాడంటే తల్లిదండ్రులకు గురువులకు, నాకు తెలిసేది ఇక్కడ ఉన్నంత వరకు మీ తల్లిదండ్రులు గురువు ఇప్పటికి కూడా బాగా గుర్తుంచుకుంటారు. ఆయన అంటేనే ప్రేమ అంటే బాగా ఎప్పుడు ఆరాటపడుతుండాలి. ప్రమోద్ చెప్పింది నిజం. ప్రమోద్ ఏంటంటే కేవలం వాళ్ళ ఫాదర్ మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్. మీ గురించి చాలా చెప్పారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ యాజ్ వెల్ as మై డియర్ స్టూడెంట్స్. స్కూల్ ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్గా చాలా ఎక్కువ ఉంటాయి. సో వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్. స్టార్టింగ్ సెక్షన్లోనే కాంపిటీషన్ ఉండేది. మేము పక్క సెక్షన్స్ కూడా కాదు, మా సి సెక్షన్లోనే మాకే కాంపిటీషన్ ఉండేది. వానికి దగ్గర 25/25 ఉండేవాడు సెక్షన్ కంపల్సరీ. కానీ కాంపిటీషన్ అల్టిమేట్గా మాకు సెక్షన్ చివరికి వచ్చినప్పుడు చూసుకుంటే మా సెక్షన్లో అందరూ బయటకు వచ్చినాక అందరు టఫర్స్. సో అందరూ బాగా సెటిల్ అయ్యారు, అందరూ బాగా సంపాదిస్తున్నారు. వాడు నిజంగా ఇట్లా వాడు రాస్తే వాడు తెలియదు. మనం ఏదైనా స్కూల్కి ఏదైనా ఎగ్జామ్ రా అంటే ఒకటే అన్నారు, ఏమి ఇద్దాం చెప్పండి నేను. సో ఫైనల్గా ఏంటంటే మన వాళ్ళు ఒక డిస్కషన్ చేసేసి మన సీనియర్స్ అయితే ఫ్యాన్స్ ఇచ్చారంట, మనం స్కూల్తో పాటు పిల్లలకి ఏమి ఇద్దామన్నా. సరే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, సో ఎగ్జామ్ ప్యాడ్ విత్ స్కేల్ ఒకటి ఇద్దామన్న ఆలోచన. స్కూల్కి అట్లాగే బోర్డ్స్ అన్నారు, 10 బోర్డ్స్ ఆర్డర్ పెట్టాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మేము గుర్తు తెచ్చుకున్నది ఈ స్కూల్ని. మేము ఆ స్కూల్ వెళ్ళినప్పుడు అంటే ఎయిత్ క్లాస్లో మేము వెళ్ళినప్పుడు మా సిచ్యువేషన్ ఏంటిది, 10th క్లాస్లో మేము కనవలేదు అసలు. అంత సూపర్ టీచింగ్ అసలు ఇంకెక్కడ చూడలేదు. అది ఆయన తిట్టిన తిట్టు ఒక 2 నిమిషాలు తిట్టాడు, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి మాకు ఇద్దరు. బట్ 8th C సెక్షన్ నుంచి ఐటీలో వర్క్ చేసిన ఇద్దరము వాడు నేను ఇద్దరమే ఐటీ సైడ్ అండ్ టెక్నాలజీ సైడ్ ఉన్నాం. అండ్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, ఎర్నింగ్ గుడ్ ఆల్సో. చదివేంత దమ్ముని ఎందుకు చదవలేదు, అది ఆయన బాధ. నిజానికి అప్పుడు అనిపించింది కేవలం తల్లి ఈ భూమి పైకి మాత్రమే మనల్ని తీసుకొస్తుంది. ఉన్న మిత్రులకు, ఈ పాఠశాల బోధనా సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ మీది మాది 10th చదివిన ఇక్కడ 3 సంవత్సరాలు చదివినాము, బయట 3 years చదివినప్పటికీ కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఏది అంటే నేను వాస్తవానికి సి గ్రేడ్ స్టూడెంట్నే కానీ మీకు అనిపిస్తుందా ఎవరికన్నా నేను అవుతానా అని అనిపిస్తుంది కదా? నేనేడైతా అనుకుంటురా? మేము చదువుకున్న టైంకు మీకున్నటువంటి ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. దీని చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. మాకున్నది ఆ రేకులు ఉన్నాయి కదా అక్కడ, ఆ షెడ్, ఈ బిల్డింగ్ ఒకటే ఉంటుండే. ఇక్కడ మళ్ళీ చుట్టూ క్యాంపస్కు కాంపౌండ్ వాల్ కూడా లేకుండే. అయినప్పటికీ కూడా ఆ టైంలో ఇక్కడ మాత్రం నాకు కూడా అనిపించింది ఏది ఇప్పుడు మొన్న సంక్రాంతి సెలవులో పోయినాం కదా, ఉంటాం పెట్టుకుంటారు మీకు వాకింగ్ చేయిస్తారు కదా, రన్నింగ్ 6కి లేపుతారు, 5కి లేసి 6కి పోయి మళ్ళీ 7:15 ప్రేయరు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదేంది అని మనకు బాధ అనిపిస్తుంటుంది. కానీ ఇదే నాకు ఇప్పటి వరకు కూడా ఎర్లీ బర్డ్స్ విన్ ద రేస్, ఏదైతే తొందరగా నిద్రించే పక్షే గమ్యాన్ని చేపిస్తున్నాను. ఇప్పటికీ చేస్తాం మేము ఇందులో కొంతమంది. ఎందుకంటే అది సిస్టమేటిక్ లైఫ్, టైం టేబుల్. ఇక్కడ ఉన్న అయితే గంట, అన్నం తింటే గంట, క్లాసులకు పోతే గంట, పండుకుంటే గంట, లేస్తే గంటనే. అంటే మనకు అదొక సిస్టమేటిక్ లైఫ్. మనకు ఇప్పుడు మన ఆనంద అని చెప్పినాం కదా, ఆయన ఎప్పుడు ఎవరితోటి మాట్లాడకపో సన్మానిద్దాం అనుకురట. సన్మానిద్దామంటే ప్రపంచ దేశాలు అందరూ అన్ని దేశాలు తిరుగుతుంటే లాస్ట్ కు ఆయనకు పొద్దున్న సాయంత్రం రోజు మీటింగ్లు అవుతుంటాయి. బాగా యాస్ట్ వస్తుంటది, నిద్ర పడుకోవడానికి టైమే ఉండదట. ఆయన పడుకోవడానికి టైం లేకపోతే ఒకసారి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ఆయన డ్రైవర్ ఉంటాడు కదా, ఆ డ్రైవర్ కి ఏం చేస్తాడంటే ఈయనలాగా వేషం వేస్తాడట. అరే అందరికి నమస్కారం. బాధలతో పడ్డరో మేము కూడా అన్ని బాధలు పడుతున్నాం సార్. ఇప్పుడు
కానీ మాకు కూడా పెద్ద అయినాక మాకు కూడా తెలుస్తుంది ఇప్పుడైతే మీరు ఎలా అయితే సెటిల్ అయ్యారో మేము కూడా అలాగే సెటిల్ అవుతాము ఫ్యూచర్ లో. ఏమో మేము ఏమవుతామో మాకు కూడా తెలియదు, కానీ మేము మీద ట్రై చేస్తాం సార్. మా లెవెల్ బెస్ట్. కొంచెంమంది డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, అందరు కలిసి మా దేశాన్ని అయితే మేము గౌరవిస్తూ మా దేశాన్ని మేము నిలబెట్టుకుంటాం సార్. ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి నష్టం మా దేశానికి చెయ్యం.